మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. తమ దేశానికి వచ్చే అన్ని రకాల సర్వీసులను రద్దు చేసింది యుఏఈ. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసింది. ముంబై, లండన్, ఢిల్లీ, బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జూరిచ్, ఢిల్లీ మిలన్ కు ఫ్లైట్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీ వియన్నా, బెంగళూరు లండన్, ఢిల్లీ కోపెన్హగ్, ఢిల్లీ లండన్ విమానాలు రద్దయినట్లు తెలిపింది. గల్ఫ్ దేశాలకు పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఇండిగో. ఇంతకు ముందు బుక్ చేసిన బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది ఇండిగో సంస్థ. కస్టమర్లకు టికెట్ డబ్బులను ఎలాంటి ఛార్జీ లేకుండా పూర్తిగా రిఫండ్ చేస్తామని తెలిపింది ఇండిగో. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావం ఆ ప్రాంతంలో జరిగే సిబిఎస్ఈ పరీక్షలపై పడింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రేపటి నుంచి జరగాల్సిన 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలకు ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. తమ దేశానికి వచ్చే అన్ని రకాల సర్వీసులను రద్దు చేసింది యుఏఈ. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు అధికారులు. మరోవైపు మధ్యప్రాచ్యంలోని పరిస్థితుల కారణంగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు చేసింది. ముంబై, లండన్, ఢిల్లీ బర్మింగ్హామ్, ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జూరిచ్, ఢిల్లీ మిలన్ కు ఫ్లైట్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే ఢిల్లీ వియన్నా, బెంగళూరు లండన్, ఢిల్లీ కోపెన్హగన్, ఢిల్లీ లండన్ విమానాలు రద్దు అయినట్లు తెలిపింది. గల్ఫ్ దేశాలకు పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఇండిగో. ఇంతకు ముందే బుకింగ్ చేసిన బుకింగ్స్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది ఇండిగో సంస్థ. కస్టమర్లకు టికెట్ డబ్బులను ఎలాంటి ఛార్జీ లేకుండా పూర్తిగా రిఫండ్ చేస్తామని తెలిపింది ఇండిగో. మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావం ఆ ప్రాంతంలో జరిగే సిబిఎస్ఈ పరీక్షలపై పడింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రేపటి నుంచి జరగాల్సిన 10, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. ఇప్పటికే విద్యార్థులు పాఠశాలలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. రైట్కైతే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, దేశాలలో యుద్ధం ఇంకా కూడా కంటిన్యూ అవుతుండడంతో అక్కడి నుంచి రావడానికి పోవడానికి ఉన్నటువంటి విమానానికి సంబంధించినటువంటి అన్ని సేవలను కూడా రద్దు చేసింది. దీంతో పాటు ఢిల్లీ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలన్నింటిని కూడా రద్దు చేశారు. దాదాపు 100కు పైగా కూడా విమానాలు రద్దయ్యాయి. ఇందులో కనుక చూసినట్లయితే ఇక యుఏఈకి సంబంధించి కూడా అన్ని రకాలైనటువంటి సర్వీసులను కూడా రద్దు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, బర్మింగ్హామ్, తర్వాత ఢిల్లీ ఆమ్స్టర్డామ్, ఢిల్లీ జూరిచ్, ఢిల్లీ మిలాన్కు ఫ్లైట్లను రద్దు చేసింది. దీంతో పాటు ఇంకా చాలా ఏరియాల నుంచి కూడా ఫ్లైట్లు వెళ్లాల్సినటువంటి అన్నింటినీ కూడా రద్దు చేసింది. వీటికి సంబంధించినటువంటి రిఫండ్ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. దీంతో పాటు ఇప్పటికే ఢిల్లీ తర్వాత ఢిల్లీ లండన్, తర్వాత ఢిల్లీ వియన్నా, బెంగళూరు, లండన్, సో ఇట్లా చాలా దేశంలో ఉన్నటువంటి చాలా ఏరియాలతో పాటు ఢిల్లీ నుంచి ఇతర దేశాలకు వెళ్ళడానికి, అక్కడ నుండి ఇక్కడికి రావడానికి అన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించి అన్ని విమానాలను ఏదైతే ముందు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఉన్నటువంటి వాటన్నిటిని కూడా రద్దు చేసింది. సో దీనికి సంబంధించినటువంటి రిఫండ్ను కూడా త్వరలోనే ఎయిర్ ఇండియాకి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే గల్ఫ్ దేశాలకు పలు విమానాలు మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. చాలా విమానాలు ఈస్ట్ ఇండియా ఏదైతే పశ్చిమాసియా దేశాలకు సంబంధించి ఉన్నాయో సో ఈ దేశాలన్నింటినీ కూడా వెళ్ళడానికి పరిస్థితులు బాగాలేవు. అక్కడ అన్నింటిని కూడా క్లోజ్ చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్లలో కూడా పూర్తిగా భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో వీటన్నిటిని కూడా రద్దు చేశారు. సో ఇప్పటికే ఇటు వ్యాపారాల నిమిత్తం కానీ, స్టూడెంట్స్ సంబంధించి కానీ, ఇతర పనుల మీద వెళ్ళేటువంటి వారు సో రీషెడ్యూల్ చేసుకోవాలంటే కూడా ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించితో పాటు మరికొన్ని విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి వారు తెలుపుతున్నారు. ఇక దీంతో పాటు అక్కడ ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం ప్రభావంతో ఆ ప్రాంతాల్లో జరిగేటువంటి సిబిఎస్ఈ ఎగ్జామ్ల పైన కూడా పడింది. సో వాటన్నిటిని కూడా షెడ్యూల్లో మార్పు చేశారు. వాటన్నిటిని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. వీటికి సంబంధించి కూడా యుఏఈ ఎగ్జామ్ రద్దు చేసినట్లు అటు చెప్పారు. ఇక దీంతో పాటు బహ్రెయిన్, కువైట్, ఖతార్, తర్వాత సౌదీ అరేబియా ఈ ఏరియాలకు సంబంధించి మాత్రం
అక్కడ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నింటిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే నిన్న చూసాం మనకి అక్కడ మినాబ్లో ఉన్నటువంటి ఒక స్కూల్ పైనే దాడి చేయడం జరిగింది. అక్కడ చాలామంది విద్యార్థులు కూడా మరణించారు. కాబట్టి ముందస్తు చర్యలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ప్రస్తుత పరిస్థితులు అంతా కూడా అనుకూలంగా లేవు కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. మరోవైపు ఈ యొక్క పూర్తిగా కూడా చాలా వరకు మనకి ఈ టికెట్లకు సంబంధించి చాలా గందరగోళం ఉన్నది. ఎందుకంటే మనకి ఇంక్లూడింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్తో సహా ముంబై, కోల్కతా, ఢిల్లీ, తర్వాత పంజాబ్, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన ఇంకా ఢిల్లీలో మెయిన్గా ఢిల్లీ నుంచి ఎక్కువగా ఫ్లైట్స్ రాకపోకలు ఉంటాయి. కాబట్టి సో ఆ ఏరియాలకు సంబంధించి మాత్రం వివిధ పనుల నిమిత్తం వెళ్ళేవారు మాత్రం రీషెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పటివరకు బుక్ చేసుకున్నటువంటి అన్ని టికెట్లకు సంబంధించి రద్దు చేస్తున్నాము. అటు ఏదైతే ఇప్పుడు ఇరాన్కి సంబంధించి కానీ, ఇజ్రాయెల్కి సంబంధించి కానీ, దుబాయ్కి సంబంధించి కానీ, కువైట్, ఖత్తర్, తర్వాత సౌదీ అరేబియా ఈ ఏరియాలో కూడా మొత్తం రాకపోకలు కొనసాగడానికి వీల్లేదంటూ కూడా చెప్పారు. అక్కడ కూడా వారు రద్దు చేశారు. ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ DGCA ఇచ్చినటువంటి సూచనల మేరకే పాటించాలంటూ కూడా చెప్తున్నారు. సో మళ్ళీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క విమానయాన సంస్థలకు సంబంధించి మాత్రం అన్నీ రద్దవుతాయి. ఎందుకంటే చాలా కూడా అక్కడ ఇరాన్కి సంబంధించి కానీ, ఇజ్రాయెల్, USA నుండి కూడా ఈ క్షిపణుల దాడులు కానీ లేదంటే డ్రోన్లకు సంబంధించి కూడా గగనతలంలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఒక్క నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. అయితే పూర్తిగా కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రీషెడ్యూల్ చేసుకోవాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎక్కడి వారు అక్కడ ఇప్పుడు దుబాయ్లో చిక్కిపోయిన వారు దుబాయ్లోనే ఆ యొక్క హోటళ్లలో తలదాచుకుంటున్నారు. ఇక మరికొంతమంది ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలోనే ఆగిపోతున్నారు. ఇప్పుడు శంషాబాద్లో ఉన్నారు, శంషాబాద్లోనే ఆగిపోతున్నారు. సో పరిస్థితులు అన్నీ కూడా చక్కదిద్దిన తర్వాతే మళ్ళీ పునరుద్ధరణ అయిన తర్వాతనే మళ్ళీ యొక్క DGCA అప్పుడు అంటే అన్ని సాధారణ స్థితికి పరిస్థితి వచ్చిన తర్వాతనే మళ్ళీ యొక్క రాకపోకలు అనేటివి విమానయాన సంస్థలో కొనసాగుతాయి. సో ప్రజెంట్ అయితే చాలా చోట్ల ఢిల్లీ నుంచి వెళ్ళాల్సినటువంటి చాలా ఏరియాలకు వెళ్ళేటువంటి ఫ్లైట్లు మాత్రం అన్నీ కూడా రద్దు చేశారు. సో మళ్ళీ తదుపరి ఆదేశాలు వచ్చేటువంటి వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీంతో పాటు ఇప్పటికీ కూడా ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్ అత్యంత రద్దీగా ఉన్నటువంటి దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. సో అక్కడ క్షిపణుల దాడులు కూడా జరుగుతున్నాయి. సో అక్కడ వారు కూడా మాట్లాడుతున్నారు. సో చాలా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, శబ్దాలు వినిపిస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి సో చాలా చోట్ల కూడా విమానానికి సంబంధించి ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఈ యొక్క విమానానికి సంబంధించినటువంటి రాకపోకలను రీషెడ్యూల్ చేశారు, కొన్ని రద్దు చేశారు. సో వాటికి సంబంధించినటువంటి రిఫండ్ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.